నీ ట్రేడ్స్ని మార్కెట్ కాదు, నీ లోపల నుండి వినపడే ఇన్నర్ వాయిస్లు నడిపిస్తున్నాయా? అలా అయితే ఇది విను. భయం అరవదు, మెల్లగా చెవిలో చెప్తుంది ఇప్పుడు పొజిషన్ తీసుకోకపోవడం మంచిది అని, ఇంకా కన్ఫర్మేషన్ కావాలి అని, లాస్ అయితే తట్టుకోలేము అని. అందుకే సరైన పర్ఫెక్ట్ ట్రేడ్ వచ్చినప్పుడు కూడా మనం ఏ యాక్షన్ తీసుకోకుండా అలా కామ్గా కూర్చుంటాం. చాట్లో ఉండే క్యాండిల్ పైకి పెరుగుతూ ఉంటుంది, నీ అవకాశం నీకు దూరం అవుతూ ఉంటుంది, కానీ నువ్వు మాత్రం అలా చూస్తూ ఉండిపోతావు. ఆశ మాత్రం నిశ్శబ్దంగా ఉండదు, అది అరుస్తుంది, లాస్ ఉంది ఇప్పుడు బయటికి రావద్దు అని, ఈ ప్రాఫిట్ ఇంకా పెరుగుతుంది అని. అందుకే చెత్త ట్రేడ్లో నుంచి నువ్వు బయటికి రావు. లాస్ పెరిగిపోతూ ఉంటుంది, స్క్రీన్ రెడ్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది, కానీ నీ వేళ్ళు మాత్రం అసలు కదలవు, ఏ యాక్షన్ తీసుకో. భయం నిన్ను సక్సెస్ఫుల్ ట్రేడ్లోకి వెళ్ళనివ్వదు, ఆశ నిన్ను ఫెయిల్యూర్ ట్రేడ్ నుంచి బయటికి రానివ్వదు. ఈ రెండు నీ శత్రువులు కాదు, ఈ రెండు ఎమోషన్స్ నీ మీద నీకున్న కంట్రోల్ పోయిందని చెప్పే సంకేతాలు, ఇండికేషన్స్. మార్కెట్ని వినొద్దు, భయాన్ని ఆశని కూడా వినొద్దు. సైలెంట్గా ఉండి నీ ప్రాసెస్ని ఫాలో అవ్వు, చాలు, మొత్తం సెట్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ టు మైండ్ పవర్ వాల్ట్. థ్యాంక్ యూ.